హలో మూవీ లవర్స్. డిటెక్టివ్ షెర్డిల్ రవి చెబ్రియన్ డైరెక్షన్లో బాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ దిల్జిత్ దోసాంజ్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ హిందీ మూవీ ఇది. థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా G5 OTTలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మర్డర్ మిస్టరీ విత్ కామెడీ టచ్. 1 hour 46 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. పంకజ్ భట్టి అనే ఒక రిచెస్ట్ పర్సన్ మర్డర్ మిస్టరీని డిటెక్టివ్ షెర్డిల్ ఎలా సాల్వ్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఒక డిటెక్టివ్ స్టోరీ అంటే మూవీ ఎలా ఉండబోతుందో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్గా అలాగే ఉంది మూవీ. ఒక మర్డర్ జరగడం, ఆ తర్వాత ఆ మర్డర్ చేసింది ఎవరో కనుక్కునే ప్రాసెస్లో వరుసగా ఒక్కో నిజం బయటపడడం అనే ప్రాసెస్లోనే ఈ మూవీ కూడా రన్ అవుతుంది. యూజువల్గా మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ అంటే సీరియస్గా రన్ అవుతాయి కదా, కానీ ఈ మూవీ మాత్రం అలా సీరియస్గా కాకుండా ఇన్వెస్టిగేషన్ అంతా మంచి కామెడీ టచ్తో డిఫరెంట్గా రన్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉండడం, డిటెక్టివ్ షెడ్యూల్గా యాక్ట్ చేసిన దిల్జిత్తో పాటు ఈ మూవీలో యాక్ట్ చేసిన మిగతా యాక్టర్స్ కూడా ఎక్సలెంట్ యాక్టింగ్తో తమ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా ఉన్న హీరో కామెడీ టైమింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, కథగా బానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం చెత్తగా ఉంది. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఆ వచ్చే సీన్స్ కూడా ల్యాగ్గా అనిపిస్తూ మన పేషెన్స్ని టెస్ట్ చేసేలా వస్తుంటాయి. ట్విస్టులు కూడా ఇంప్రెసివ్గా లేవు. క్లైమాక్స్ కూడా ఆర్డినరీగా ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల డైరెక్టర్ రవి చెబ్రియా ఈ మూవీని ఒక మంచి మర్డర్ మిస్టరీగా ఆడియన్స్కి ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ మూవీకి ఎడిటర్ కూడా తనే. కనీసం ఎడిటింగ్ అయినా బాగా చేశాడంటే అది బాలేదు. అందుకే 1:46 సినిమానే అయినా కూడా ఈ మూవీ ఇంకెప్పుడైపోద్దిరా బాబు అన్నంత ల్యాగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాలేదు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఈ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్గా లేదు కాబట్టి మరీ చూడడానికి ఏం సినిమాలు లేకపోతే తప్ప ఈ మూవీని చూడకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.